ఈయన విజనరీయా, హిపోక్రైటా? పేద మధ్య తరగతి జనానికి కనండి పిల్లల్ని అని చెప్తున్నారు. ఇతనేమో ఒక్కరినే కన్నారు, ఆయన కొడుకు కూడా ఒక్కరినే కన్నారు. ఇప్పుడు లోకేష్ దంపతులకి ఇంకా వయసు ఉంది, పిల్లల్ని కనొచ్చు, వాళ్ళని కనమని ఎందుకు చెప్పడం లేదు? పేదవాళ్ళని మధ్య తరగతి వాళ్ళని మాత్రం కనమని ఎందుకు చెప్తున్నారు? ఏ రకమైనటువంటి మోరల్ రైట్ ఈయనకు ఉంది? ఆయన చేయనటువంటిది లేదా అతని పిల్లల చేత చేయించలేనటువంటిది జనాన్ని చేయమని చెప్పడంలో ఎలాంటి మోరల్ రైట్ ఉన్నది? ధనవంతుల కుటుంబాలకే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, ఎంతమందిని కనాలి అనే దాని మీద ఒక విజన్ ఉంటుంది. పేద మధ్య తరగతి వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టాలు అనేటువంటివి ఏమి ఉండవు. వాళ్ళని మనుషులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులుగా మన దేశంలో యాడ్ అవుతూ ఉన్నారు పాపులేషన్ కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇంచుమించుగా 3.5 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా యాడ్ అవుతున్నారు. అసలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, సంవత్సరం యాడ్ అయ్యే వాళ్ళకి అసలు లేవు. ఒకవైపు జాబ్స్ లేవు, ఉపాధి లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టించే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి ఇస్తారు? అందుకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏముంది, విజన్ ఏముంది?